అవును కదా, మనం చూసాం కదా మన ఎన్ని వార్తలు. ఇప్పుడు చెవిరెడ్డి కూడా పట్టుబడింది అప్పుడే కదా, ఆయనకు సంబంధించినటువంటి డబ్బు. రైట్, కృష్ణకాంత్ గారు నమస్కారం. నమస్తే అండి. సార్, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం అండి. ఇప్పుడు అందరి ప్రాథమిక హక్కు ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని ప్రభుత్వం కూడా, అంటే ఈ రిమాండ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరిది పోలీసుల బాధ్యత, జైలర్ బాధ్యత, అందరి బాధ్యత, ప్రభుత్వం బాధ్యత ముఖ్యంగా వాళ్ళందరినీ బాగా చూసుకోవడం. కానీ ఇట్లా ప్రతిదీ అంటే ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి వెసులుబాటు కల్పించడని, ఆరోగ్యం బాగోలేదని ఇట్లా ఎట్లా చూస్తారు సార్? ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు ఇదంతా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రిజన్ రూల్స్ 1979 అని చెప్పి ఒకటి ఉంది. సో దాని ప్రకారంగా ఎవరినైనా, ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, మన చట్టం ప్రకారం, మన ఇండియాలో ఒక పలానా వ్యక్తి, ముసలి వ్యక్తి కానీ లేకపోతే ఒక పేషెంట్ ని మనం అరెస్ట్ చేయకూడదని చెప్పి స్పెషల్ గా దాని మీద ఏమి మనకి అడ్డులు లేవు. అంటే ఏంటంటే, మన దేశంలో ముఖ్యంగా చూసుకుంటే 104 సంవత్సరాలు వయసులో రిలీజ్ చేసిన ప్రిజనర్ కూడా ఉన్నారు. ఫ్రాంక్ చెప్పాలంటే, అంటే అతను తప్పు చేశాడని ఎస్టాబ్లిష్ అయితే మన దేశంలో అతను ముసలి వ్యక్త లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని అవి పరిగణలోకి తీసుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తూ ఆయన అరెస్ట్ చేస్తారు. కానీ అరెస్ట్ చేసిన తర్వాత కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారు. కానీ అవసరమైతే హాస్పిటల్లో ఒక రూమ్ ఇస్తారు, హాస్పిటల్లో ఒక రూమ్ ఇచ్చి అక్కడే సెక్యూరిటీ ఉంటారు. ఇప్పుడు ప్రొవైడెడ్ ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే వీళ్ళ చికిత్స జరగాలి. ఓన్లీ ఈ పలానా వ్యక్తికి ఉన్న జబ్బులు అవి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ కావాలి, ఖచ్చితంగా వీళ్ళకి అవసరము, అది గవర్నమెంట్ హాస్పిటల్లో దొరకదు అని ఒక కోర్టు వారు నిర్ధారిస్తే అప్పుడు వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించే ప్రక్రియ ఉంది. కానీ నేను విదేశాలకు వెళ్ళాలి, అక్కడే ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే ఎట్లా ఉంటుంది? అవి ఇస్తారా? అట్లాంటి అవకాశం ఇస్తారా? అదే చెప్తున్నాను, స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అవసరం ఇతనికి అని కోర్టు వారు నమ్మి వీళ్ళ తరపున న్యాయవాదులు అది ఖచ్చితంగా నిర్ధారించగలిగి, అది వాళ్ళు కన్ఫర్మ్ చేయగలిగి, వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే కోర్టులో, ప్లస్ ప్రాసిక్యూషన్ వారు కూడా సరే అని సమ్మతిస్తే అప్పుడు వీళ్ళని వేరే ప్రైవేట్ హాస్పిటల్లో తరలిస్తారు. కానీ మామూలుగా అయితే గవర్నమెంట్ హాస్పిటల్లోనే వీళ్ళకి చికిత్స జరగాలి. ప్లస్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇవాళ రేపు అన్ని వసతులు ఉన్నాయండి. వాళ్ళకి భయం కదా, 5 ఏళ్ళు వాళ్ళే కదా ఉన్నారు, 5 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కాబట్టి హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయో అందరికి తెలుసు. అదే భయం కదా వాళ్ళకి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటే ఈ 1 year లో చాలా వరకు సెట్ చేశారు. లేదు, ఇప్పుడు మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మన గవర్నమెంట్ హాస్పిటల్స్ వసతులు పెరిగాయి. సో అన్ని ప్రాథమిక చికిత్సలు కానీ, ఎటువంటి చికిత్సలు కానీ, ఫెసిలిటీస్ అన్ని మెరుగుపరిచాం మేము. అన్ని బాగానే ఉన్నాయి. వీళ్ళకి ఏ విధంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆ ట్రీట్మెంట్ అని నిజంగా ఉంటే ఆ ట్రీట్మెంట్ అని మన గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్ల పర్యవేక్షణలోనే జరుగుతాయి. అంటే సార్, మీరు ఒక అడ్వకేట్ గా నిజంగానే ఉంటాయని ఎట్లా అంటున్నారు? నిజంగా లేకపోతే చెప్తారా అట్లా? నిజంగా అదే చెప్తున్నా నేను. కోర్టు వారు నిర్ధారించిన తర్వాతే, కోర్టు వారికి వీళ్ళు నిజంగా రిపోర్ట్స్ అవన్నీ వీళ్ళ యొక్క న్యాయవాదులు సబ్మిట్ చేసి వీళ్ళకి నిజంగా ఈ మెడికల్ కండిషన్స్ ఉన్నాయని ప్రూవ్ చేయగలిగితేనే, కోర్టు వారు నమ్మితేనే చేస్తాం. లేదంటే ఈ ఊరికే వీళ్ళు ఏదో బయటకు వచ్చి మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అది ఇది ఉన్నాయంటే, మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే ఇమీడియట్ గా వాళ్ళని టెస్టులు చేస్తారు, పోలీసు వారు టెస్టులు చేపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని రిమాండ్ లో తీసుకునే ముందే ఖచ్చితమైన అన్ని టెస్టులు చేసిన తర్వాత వీళ్ళని రిమాండ్ లో తీసుకుంటారు. తీరా తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఇలాంటి నాటకాలు ఆడితే, ఒకవేళ నిజంగా వీళ్ళు ఆడేది నాటకాలు అయితే ఖచ్చితంగా వీళ్ళు ప్రూవ్ చేయగలగాలి. కోర్టు పోలీసు వారు మళ్ళీ టెస్టులు చేపిస్తారు, మెడికల్ టెస్టులు. అందులో నిజంగానే వీళ్ళకి ఆరోగ్య సమస్య ఉందంటే అప్పుడు కోర్టు వారు పర్మిషన్ తీసుకుని వీళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ కు దేనికి తీసుకెళ్లి అక్కడ చికిత్స చేస్తారు. పెరుగుతున్నాయి కదా సార్, మరి ఎట్లా అది? సార్, అక్రమంగా అంతంత చీప్ లిక్కర్ రాజకీయ బకాసురులాగా మింగితే వాళ్ళకి వచ్చే ఆరోగ్య సమస్యలే రాష్ట్రకి. అర్థమైందా? ఇప్పుడు సోకాల్ చెవిరెడ్డి గారు కానీ ఎవరైనా కానీ ఈ చీప్ లిక్కర్ విషయంలో ఎంత 100 కోట్లు 1000 కోట్లు స్కామ్ చేశారు. ఒక రాజకీయ బకాసురుల మాదిరి కొన్ని వేల మంది ప్రాణాలు తీశారు, వేల మంది ప్రాణాలు పోయాయి ఆ చీప్ లిక్కర్ వల్ల. వేల మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంటి పెద్దలను కోల్పోయారు. అయితే వచ్చేది హార్ట్ సమస్యలే సార్, నేను చెప్పేది అదే ఒక విధంగా. సో వీళ్ళు ఇంత చీప్ లిక్కర్ స్కాములు చేసి అన్ని చేసి ఇవాళ రోజు నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే దానికి లా ప్రకారంగా చట్టబద్ధంగా ఎటువంటి బార్ లేదు. దేర్ ఇస్ నో లా బారింగ్ ఏ పర్సన్ on the grounds of his medical conditions that we should not arrest him. అరెస్ట్ చేయొచ్చు, మెడికల్ రిమాండ్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫారూక్ అబ్దుల్లా గారిని చూసుకుంటే చాలా ముసలి వ్యక్తి అని 83 వయసు ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అప్పుడు ఆయన మన లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని చెప్పి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. 83 ఏళ్ల వ్యక్తిని. అంతకంటే ముసలి వీళ్ళందరూ ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళకి ఆ వయసులో ఫారూక్ అబ్దుల్లా గారిని చేశారు. స్టాన్ స్వామి అని చెప్పి ఇట్లానే జార్ఖండ్ కి సంబంధించిన ఒక వ్యక్తి, ఆయనను కూడా 83-85 సంవత్సరాలు అప్పుడు అరెస్ట్ చేశారు ఆయనని ఆ వయసులో. సో ఏజ్ ఈజ్ నాట్ ఎ బార్, మీ మెడికల్ కండిషన్ ఈజ్ నాట్ ఎ బార్ టు అరెస్ట్ యూ.
ఇప్పుడు నేను మర్డర్ చేసేసి నా వయసు 80,000 అండి 90,000 అండి నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మీరు అరెస్ట్ చేద్దంటే అవుతుందా? అవ్వదు కదా. అరే మీరు చేసిన కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ అవి పరిగణలోకి తీసుకుంటారు. మీకు నిజంగా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అది కోర్టు వారికి ఒకవేళ సార్ వీళ్ళు ఇప్పుడు ఏదో హడావిడి నాకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి హడావిడి చేసి వెళ్ళిపోతే వీళ్ళకి ఏమీ లేదు అని తేలింది అనుకోండి, ఏమైనా ఎక్స్ట్రా శిక్షలు ఉంటాయా? 100% అండి 100%. మీరు ఇంకా కోర్టు వారిని పోలీస్ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి, తప్పుడు సాక్ష్యాలు తప్పుడు మెడికల్ రిపోర్ట్స్ ఇస్తున్నారని చెప్పి ఆ సెక్షన్ లో కూడా యాడ్ చేసి వీళ్ళ మీద ఇంకొక 5 ఏళ్ళ వరకు 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకు పడే శిక్షలు కూడా ఉన్నాయి. సో అలాంటి ప్రూవ్ అయితే ఖచ్చితంగా వీళ్ళ మీద రివర్స్ లో ఆ కేసులు కూడా ఫైల్ చేయొచ్చు, ఆ సెక్షన్ కూడా ఫైల్ చేయొచ్చు. బోరుగడ్డ సృష్టించారు కదా అప్పుడు మనమే మాట్లాడుకున్నాం. 100% అవును, మనమే అప్పుడు డిబేట్ లో మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ. బోరుగడ్డ పలానా గుంటూరు ఏదో హాస్పిటల్లో వాళ్ళ మదర్ కి బాగలేదని చెప్పేసి ట్రీట్మెంట్ అని చెప్పేసి సర్టిఫికేట్ తీసుకోవాలి, అవన్నీ పెట్టాడు. సో ఖచ్చితంగా అప్పుడు ఆ సెక్షన్ కూడా యాడ్ చేశారు అతని మీద. సో అదే విధంగా వీళ్ళ మీద కూడా యాడ్ చేసే ఆస్కారం ఉంది. ఇప్పుడు సోకాళ్ళు వల్లభనేని వంశీ గారు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కానీ ఇవాళ రోజు నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అది ఉన్నాయి అంటే, ఆరోగ్య సమస్యలు ఉంటే దాని తగ్గట్టుగా మీకు ప్రిజన్ లో ఏపీ ప్రిజన్ రూల్స్ ప్రకారం 1979 ప్రకారం క్లియర్ గా నిర్దేశించబడింది. మీకు ఆ ట్రీట్మెంట్ లో జైల్లో కూడా మీకు కంటిన్యూ చేయొచ్చు. ఆ మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా కానీ మీకు జైల్లో ఏపీ ప్రిజన్ రూల్స్ ప్రకారం మీకు కంటిన్యూ చేస్తారు. అంతేగాని అన్ని చట్టాలు రూల్స్ అన్ని ఉన్నాయి కానీ అక్కడ ఏ విధంగా ఉందో ఆ ఫెసిలిటీ ఎట్లా ఉందో అనే భయం కదా వాళ్ళకు. చూస్తున్నారు కదా అప్పుడు ఎట్లా ఉంది ఏంటనేది. ఇప్పుడు వాళ్ళకి ఆ భయపడాల్సిన అవసరం లేదు పవన్ గారు. నేను చెప్పేది అది, ఇప్పుడు మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి అన్ని వెసులుబాట్లు అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రిజన్ లో అన్నింటిలో వాళ్ళ అవును వీళ్ళకి అర్థం అవ్వట్లేదు సార్. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారిని అన్ని 100 కిలోమీటర్లు తిప్పారు, అన్ని దాదాపుగా 18 గంటల సేపు తిప్పారు. ఆ రోడ్లన్నీ ఎట్లా ఉన్నాయో అప్పుడు తెలిసిందే. కానీ ఇప్పుడు ఇంత తిప్పుతున్నా మంచి రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి, హ్యాపీగా సైట్ టూర్ చేసినట్టు చేస్తున్నారు. ఇప్పుడు మంచిగా రోడ్లు అవన్నీ మెరుగుపరిచాము, హైవే రోడ్లు కానీ ఇవి కానీ అన్ని బాగున్నాయి. సో ఆయన ఎటువంటి సమస్య లేకుండా అన్ని రకాల జైలు తిరుగుతున్నాడు ఆయన. ఇప్పుడు ప్రిజెంట్ ట్రాన్స్ఫర్ కూడా అయింది. పోసాని కృష్ణమురళి కానీ వల్లభనేని వంశీ కానీ ప్రిజెంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరిగారు కదా వాళ్ళకేమి సమస్యలేని, అంత బాగానే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. కేవలం ఇప్పుడు ఇందాక మిత్రులు అన్నట్టు ఆయన కేవలం ఇప్పుడు హెయిర్ డై వేసుకోవట్లేదు, ఆ ఫెసిలిటీస్ లేవు అంటే ప్రిజన్ లో ఆ జైల్లో. సో దానివల్ల కొద్దిగా ముసలితనంగా ఆయన అసలు రూపం బయటపడింది. అవన్నీ మరి అన్ని ఫెసిలిటీస్ ఇంకా కావాలి. ఈజ్ నాట్ ఏ స్పెషలైజ్డ్ ప్రిజనర్ కదండి. ఇప్పుడు మీకు ఏదో చదువుకోవడానికి పుస్తకాలు కావాలి అవి కావాలంటే అలాంటి ఫెసిలిటీస్ ఇస్తాము. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కొద్దిగా నేను ఈ ఫుడ్ మాత్రమే తినగలుగుతాను